ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా ఎంతో సజావుగా మీ పనులన్నిటినీ చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీరు చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఏది కోరుకుంటున్నా కూడా దాన్ని సాధించడం కోసం మీరు మీ సాయశక్తులా ప్రయత్నిస్తారు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కూడా సఫలించి మీరు ప్రతి దానిలోని విజయం అయితే చేకూరుతుంది. అన్ని విధాలుగా కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. చక్కటి ధనయోగం ఉంటుందండి. మీరు చేసే పనిలోనూ చక్కగా ధనాన్ని అంటే డబ్బును సంపాదించుకునే అవకాశాలు మీకు లభిస్తాయి. అన్ని విధాలుగా కూడా మీకు డబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో లాభాలను పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా చక్కగా ఆదాయాన్ని పొందగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా కలిసి వస్తుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యులందరి మధ్య కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అది మీకు మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్యరీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులు ఏదైతే ఉంటాయో అవన్నిటినీ కూడా సకాలంలో చేసుకోవటానికి మీకు అన్ని అవకాశాలు ఉంటాయి. చక్కగా వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా కొంతవరకు రోజు పాల్గొనగలుగుతారు. మీరు ఏదైతే ఇష్టమో అని అనుకుంటున్నారో అటువంటి విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా మీరు కొంత సమయాన్ని గడపగలుగుతారు. అది మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కోరుకునే విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా రాణింపును కూడా చూడగలుగుతారండి. ఇక మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో మీరు లాభాలు పొందడం ఒకటే కాకుండా మీరు బాధ్యతగా కూడా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే మీకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో మీరు ఏవైతే నిర్వర్తించాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీరు తీసుకెళ్ళగలుగుతారు, ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వాటన్నిటిలో కూడా మీ యొక్క పాత్ర ఏదైతే ఉందో మీరు ఏదైతే చెయ్యాలో అది చేసి చక్కగా ప్రతిదాన్ని కూడా అనుకున్న విధంగా మీరు పూర్తి చేయగలుగుతారండి. ఇక మంచి కాలం అయితే అనిపిస్తుంది మీకు. కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, ప్రారంభించిన ప్రతి పని ముందుకు వెళ్ళడం కానీ ఇట్లా మీకు ప్రతిదీ కూడా మంచిగా అనిపిస్తుంది. ఏది చేస్తున్నా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. ముఖ్యంగా మీరు మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత మీ స్నేహితులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీకు ఎవరైతే నచ్చుతారో, మీ మనసు ఎవరైతే ప్రశాంతంగా అనిపిస్తుందో వారందరితోనూ కూడా కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎటువంటి సందేహము లేకుండా, మనసులో ఎటువంటి బాధ కానీ, ఎటువంటి ఆందోళన కానీ ఇట్లాంటివి పెట్టుకోకుండా మీరు రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థికంగా చక్కటి పురోగతిని సాధించగలుగుతారండి. మీరు ఏదైతే దీర్ఘకాలికంగా కొన్ని విషయాలలో ఈ పని చెయ్యాలి, ఈ పని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తున్నారో అటువంటి పనుల గురించి కూడా ఈరోజు మీరు కొంతవరకు చర్చించడం కానీ, దాని మీద ధ్యాస పెట్టి ఆ పనుల తాలూకు లావాదేవీలను చూడటం కానీ ఈరోజు మీరు చేయగలుగుతారండి. అంటే ప్రతి దానిని కూడా మీరు మధ్యలోనే ఆపేయకుండా ఏదైతే గతంలో పెండింగ్లో ఉండిపోయినవో, ఏదైతే చెయ్యాలి అనుకొని సగం సగం పనులు చేసి ఆపేశారో అటువంటి వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఏర్పడుతుందండి. ముఖ్యంగా మీ మీద మీరే నమ్మకం ఎక్కువగా ఉంచుకోగలుగుతారు. అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీకు ఈరోజు. అది కూడా మీకు ఆ సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతిదీ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా మీ పెద్దలు కానీ, మీకు ఇష్టమైన వారు ఎవరైతే ఉంటారో, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉంటారో వారి సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. కొన్ని వరకు ఎలా ఉంటారంటే మీరు
ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని మాటల ద్వారా కానీ, మీ పనుల ద్వారా కానీ ఈరోజు మీ మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది. ఎవరిని బాధ పెట్టకూడదు. మా పని మేము జాగ్రత్తగా ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. మా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. ఇంకా వాటిలోనే మాకు ఆనందం ఉంటుంది అనే ఆలోచనతోనే, ఆ రకమైన మనస్తత్వంతోని మీరు ఉండగలుగుతారండి. అది కూడా ఈరోజు మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు మీకు చుట్టూ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాసింత విరామ సమయం ఉంటుంది. మీ మనసుకు నచ్చిన విధంగా చక్కగా మీరు సమయాన్ని గడుపుకునే అవకాశం లభిస్తుంది. శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేయబోయే ప్రతిదీ పనిలో కూడా మీకు విజయం లభిస్తుంది. మీరు రాయబోయే పోటీ పరీక్షలకు కానీ, మీరు విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా తరగతి గదిలో పరీక్షలకు కానీ అన్నింట కూడా మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతం రావడం, మీకు చక్కటి విజయాలు రావడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీకు కాసింత పని భారం తగ్గి, ఒత్తిడి లేకుండా సకాలంలో మీ పనులన్నిటినీ కూడా మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ సహ ఉద్యోగులతో కాసింత స్నేహపూర్వకంగా ఉండటం, వారితో కలిసి మాట మంచి చేయటం మీకు మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుంది. కోరుకునే విధంగా చక్కటి సంపాదనతో మీరు రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నదండి. అన్ని విధాలుగా కూడా మీరు చేసే ఏదైతే పెట్టుబడి పెట్టి వ్యాపారం ఉంటుందో అది చక్కగా లాభాల బాటలో ఉంటుంది. మీకు కాలం అయితే కలిసి వస్తుంది. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా మీ పెద్దల సమక్షంలో తీసుకోవటం వలన మీరు చక్కగా లాభపడే అవకాశం ఉంటుందండి. ఏ విషయాన్ని కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోరు. అన్నీ ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అది కూడా మీకు లాభాలను తెచ్చిపెట్టడానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన, మీకు అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో లావాదేవీలను చక్కగా దగ్గరుండి చూసుకోగలుగుతారు. ఎవరైతే మీ భాగస్వాములు ఉన్నారో వారితో చర్చలు జరిపి వ్యాపారాన్ని విస్తరణ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ వ్యవహారాలు చేసేవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మార్కెటింగ్ వ్యవహారాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారాలు చేసేవారు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ జరిగేటప్పుడు మీరు చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. చక్కగా లాభాలతో మీ వ్యాపారాన్ని పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులన్నిటినీ చేసుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఒత్తిడి లేకుండా ఉంటుంది. మానసికంగా కొంతవరకు చక్కగా స్థిరత్వమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మీకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. వారి యొక్క సలహాలతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని తీసుకోగలుగుతారండి. కుటుంబంతో కలిసి కాసింత ఆనందంగా మీ సమయాన్ని అయితే గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే పూర్తి చేయగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నిటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. సమయానికల్లా మీరు కోరుకున్న వేతనాన్ని గౌరవప్రదంగా సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారం లాభాల బాటలో నడిచేందుకు ఏ ఏ పనులు చేయాలి ఏంటి అనేది కానీ కూడా ఒక ప్రణాళికను వేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కొంతవరకు మీరు సమయాన్ని అయితే గడపగలుగుతారు. ఒకరి మాట ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకొని మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. అది కూడా మీ కుటుంబం యొక్క వృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. అన్ని విధాలుగా కూడా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. మీరు ప్రతి పనిని కూడా ఎంతో ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా పెద్దల వరకు తీసుకువెళ్ళటానికి అన్ని నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును స్థానాన్ని సంపాదించుకోవటం మీకు మరింత సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆస్తి వ్యవహారాలు, తగాదాలు, స్థిర చరాస్తుల ఇబ్బందులతో ఎదురవుతున్నాయో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా వ్యవహారాలు ముందుకు వెళ్ళటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.